జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం పట్టణంలోని 31వ వార్డుకు చెందిన గణేష్ నగర్లోని లక్కీ బాయ్స్ యూత్ సభ్యులు కిషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే యువకులకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి, దేవేందర్ రెడ్డిలు, బండా శంకర్, పుప్పాల అశోక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘువీర్ గౌడ్, నాంచారి రాజు, రియాజ్ అలీ తదితరులు పాల్గొన్నారు. खैरी नवीन पिप्परी साईराम अगलदीटी दुर्गा टाइगर अरे नाना मल्ला पंपिद्दार जंगल दानि దగ్గరికి వస్తారు బాబు. థ్యాంక్ యూ. రైట్ నరేష్, బాగా కష్టపడాలా బాబు అని చెప్పంటున్నా. వంశీ విక్రమ్ ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు పెంపొందింపజేయడం జరుగుతుందని చెప్పని, అట్లాగే విద్యా అవకాశాలు మెరుగుపరచడం జరుగుతుందని, బలహీన వర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా ఉపాధి అవకాశాలు చేపట్టబడడం జరుగుతుందని ఏదైతే ఆశించడం జరిగిందో, రాష్ట్రం ఏర్పడి దాదాపు 4 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇటు విద్య పట్ల ఆశించిన మేరకు ప్రోత్సాహం లభించకపోవటము, నిరుద్యోగ యువతకు ఏదైతే కల్పించాల్సినటువంటి ఉద్యోగ అవకాశాల కల్పనలో నిర్లక్ష్యం వహించడము, చివరికి స్వయం ఉపాధి కల్పనలో కూడా ఏ విధమైనటువంటి ఒక కార్యక్రమం చేపట్టకపోవడంతో మరి నిరాశ నిస్పృహలతో వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వాళ్ళ ఏ యువకుల ఆత్మత్యాగాలను మరి బలిదానాలను పరిగణలోకి తీసుకొని ఇలా రాష్ట్ర ఏర్పాటే ఏకైక పరిష్కార మార్గం అనే విధంగా సోనియా గాంధీ గారు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందో, కాంగ్రెస్ పార్టీ బలోపేతంతోనే ఇవాళ విద్యార్థి లోకానికి కానీ, నిరుద్యోగ యువతకు కానీ, బలహీన వర్గాలకు కానీ మేలు దొరుకుతుందనే ఒక భావనతోని ఇలా మరి కిషన్ అన్న మాజీ కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో నరేష్ మరియు వారి సహచరులందరూ కూడా కాంగ్రెస్లో చేరడానికి ముందు రావటం వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను తప్పకుండా భవిష్యత్తులో నాకు ఆశ్చర్యం ఏంటంటే బాబు, మీరు తెలుసుకోవాల్సినటువంటి ఒక అంశం, వీళ్ళ కేవలం విద్యార్థులకు అందింప చేయవలసినటువంటి ఒక ఫీజు రీయింబర్స్మెంట్లో నిర్లక్ష్యం చేయటమే కాకుండా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాల కల్పనలో కూడా గత 2 సంవత్సరాలకెళ్ళి కనీసం యాక్షన్ ప్రోగ్రామ్ లేదు బాబు. అంటే మున్సిపాలిటీల్లో కానివ్వండి, స్థానిక సంస్థల్లో కానివ్వండి, గతంలో ప్రతి సంవత్సరం ఏదైతున్నదో వీళ్ళ బ్యాంక్ లింకేజ్తో కొంత మేరకైనా కానీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాల కల్పన చేయడం జరుగుతుంది. ఇలా 15, 16, 17, 17, 18 కనీసం యాక్షన్ ప్రోగ్రామ్ లేదు, ఇప్పుడు లేదని చెప్పాను. ఇప్పుడు ఎంబీసీలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ బాగా, ఇప్పుడు మన సూర్యవంశ క్షత్రులు మీరైతే కట్ట సోదరులు ఉన్నారో ఇది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కింద, ముత్రాజ్ కులస్తులు మోస్ట్ బ్యాక్వర్డ్ కింద, గౌడ్ ఈ బ్యాక్వర్డ్ కింద అని చెప్పండి. అసలు ఏ మోస్ట్ బ్యాక్వర్డ్ అత్యధికంగా వెనుకబడ్డ ఒక వర్గాల కొరకు 1000 కోట్ల నిధులు కేటాయింపు చేసుకోవడం చెప్పని పేర్కొని కూడా ₹1 కూడా వెచ్చించకపోవడం చెప్పండి. 9 మాసాలు వచ్చింది, 9 మాసాలలో 1000 కోట్లు కేటాయింపు చేసుకోవడం చెప్పని ₹1 కూడా ఖర్చు పెట్టకపోవటము ఇది బలహీన వర్గాల పట్ల ఈ నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం తెలియజేస్తుందని. ఇలా బలహీన వర్గాల ఉపాధి పెద్దపీట చేసింది వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని చెప్పడం తప్పలేదు. కుల వృత్తులను ప్రోత్సహించే విధంగా సహకార సంఘాలు ఏర్పాటు చేసి వీళ్ళ గీతా కార్మికులకు గతంలో వేలం పద్ధతి ఉన్నటువంటి ఒక కళ్ళు దుకాణాలను వేలం పద్ధతి రద్దు చేసి మార్కెట్లో మీకు సదుపాయాల కల్పనకు సంబంధించి కానీ, మీ వృత్తికి ప్రోత్సాహం కలిగించే విధంగా కానీ,
మీకు అక్కడ స్లాటర్ హౌస్ వివాదాంశం చేయబడ్డా కానీ నేను మీ పక్షాన్ని నిలబడేది ఉందో స్లాటర్ హౌస్ నిర్మాణం చేపట్టబడింది. కిషనానికి ఎరకని చెప్పండి, ఇలా భవిష్యత్తులో కూడా మీకు ఏ అవసరాలు ఉన్నా కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది. ఇవాళ ఆ బరువు బాధ్యత చేపట్టడానికి మీరు మాతో చేతులు కలిపినందుకు మీకు నేను కాంగ్రెస్ పార్టీలకు హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ భవిష్యత్తులో మీరు చేపట్టబోయేటటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ బలోపేతం, బలహీన వర్గాల సంక్షేమం కొరకు చేపట్టే కార్యక్రమం అన్నింటిలో కూడా మీకు మున్సిపల్ పక్షాన స్థానిక కౌన్సిలర్ నాంచారి లక్ష్మణ్ ఉన్నారు, పెద్ద మనిషి, మీ చైర్మన్ గారు ఉన్నారు, విజయలక్ష్మి గారు, కిషన్ అని ఏదైతుందో ఈ పర్యాయమైన కౌన్సిలర్ పోటీ చేయకపోతే, ఎందుకంటే గతంలో ఒకసారి మనం తీసుకున్న క్షత్రులేము, ఈసారి మా ముద్రాజ్ సోదరులు చేయాలని చెప్పని నాంచారి లక్ష్మణ్కి ఇచ్చింది. గతంలో ఒక పర్యాయం నీలం గంగాకి ఇచ్చింది. అంటే 31 వార్డు మొదటి నుండి కూడా ఏదైతుందో అక్కడ మీ అందరి యొక్క అండదండలతో, అక్కడ ఉండే ముస్లిం సోదరుల అండదండలతో ఏదైతుందో మనం గెలుచుకుని ముందుకు పోతున్నాం చెప్పాలి. మీరు భవిష్యత్తులో కూడా ఇంకా మరింత బలోపేతమైపోయి రేపు రాబోయేటటువంటి ఒక సార్వత్రిక ఎన్నికే కానివ్వండి, లేక స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికలే కానివ్వండి, ఎన్నికలే ప్రధానం కాదు, బలహీన వర్గాల సంక్షేమం ప్రధాన బాబు చెప్పండి. బలహీన వర్గాల సంక్షేమం కొరకు మీకు ఎప్పటికీ చేయుతగా ఇవ్వడం జరుగుతుందని చెప్పి మనం చేస్తూ మరొకసారి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ముందుకు వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా అభినందన.